తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి మ్యూజికల్ చైర్ ఆటను తలపిస్తోంది. పదవిని ఆశిస్తున్న రేసు గుర్రాల జాబితాలో రోజుకో కొత్త పేరు వచ్చి చేరుతోంది. ఇక అధిష్టానం సైతం అదిగో ఇదిగో అంటూ నాంచుతోంది. ఈ క్రమంలోనే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ క్లైమాక్స్కు చేరుకున్నట్లయింది. ఏ క్షణమైనా దీనిపైన ఢిల్లీ నాయకత్వం ప్రకటన చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ అంశంపై అభిప్రాయ సేకరణ పూర్తి చేసిన ఆ పార్టీ అగ్రనేతలు దీనిపై ఓ నిర్ణయానికి వచ్చేశారా? కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్ నుంచి హుటాహుటిన ఢిల్లీకి వెళ్లడానికి కారణమేంటి? తెలంగాణ బీజేపీకి వారంలో కొత్త దళపతి, నేతల అభిప్రాయం సేకరించిన అధిష్టానం. బీసీ వర్గానికి ఎక్కువ అవకాశాలు, అధ్యక్షుడి ఎంపికపై రాష్ట్ర నేతల్లో ఉత్కంఠ. తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ ఇప్పుడు ఫుల్ జోష్ మీద ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా అద్భుతమైన ఫలితాలు సాధిస్తూ ముందుకు సాగుతోంది. రాష్ట్రంలో తన పట్టు బలోపేతం చేసుకుంటోంది. అయితే అధ్యక్ష పదవి రేసులో రోజుకొక పేరు వస్తుండడం, రోజుకొకరు ఆ నేతను వద్దంటుండడంతో బీజేపీ రాజకీయాలు రక్తి కడుతున్నాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 8 సీట్లు, 2024 లోక్సభ ఎన్నికల్లో 8 స్థానాలు గెలుచుకోవడం, 35% ఓట్ షేర్ సాధించింది. ఇటీవల జరిగిన 3 ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3 స్థానాలకు గాను 2 సీట్లను గెలుచుకొని తమ రాజకీయ బలాన్ని మరింతగా పెంచుకుంది. ఈ క్రమంలో 38 జిల్లాలుగా విభజించి ఇప్పటి వరకు 36 జిల్లాలకు అధ్యక్షులను నియమించింది. ఈ క్రమంలోనే చాలా కాలంగా పెండింగ్లో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి నియామకాన్ని కూడా పూర్తి చేసి మరింత దూకుడుగా తెలంగాణ రాజకీయాల్లో దూసుకుపోవాలని కమలనాథులు కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుత రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి 2023 జులై నుంచి ఈ పదవిని నిర్వహిస్తున్నారు. అయితే కేంద్ర మంత్రిగా బాధ్యతలు కూడా నిర్వహిస్తున్న ఆయన పార్టీని రాష్ట్రంలో సమర్థవంతంగా నడపలేకపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త నాయకుడి అవసరం గురించి పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. దీంతో ఆయన స్థానంలో కొత్త వారికి బాధ్యతలు అప్పగించాలని పార్టీ నాయకత్వం భావిస్తోంది. అయితే వివిధ కారణాల వల్ల ఈ ప్రక్రియలో జాప్యం జరుగుతోంది. కానీ కొత్త అధ్యక్షుడిని ప్రకటించే సమయం దగ్గర పడిందని, అతి త్వరలోనే దీనిపై ప్రకటన రావచ్చనే చర్చ బీజేపీ వర్గాల్లో జరుగుతోంది. తాజాగా హైదరాబాద్ నుంచి హుటాహుటిన ఢిల్లీకి వెళ్లారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఆయన ఈ అంశంపైనే పార్టీ పెద్దలతో చర్చిస్తారని, కిషన్ రెడ్డితో చర్చించిన తర్వాత కొత్త అధ్యక్షుడి ఎంపికపై ప్రకటన రావచ్చనే ప్రచారం సాగుతోంది. మరోవైపు తెలంగాణ బీజేపీ కొత్త బాస్ ఎంపికపై ఇప్పటికే పలు దఫాలుగా నేతల అభిప్రాయాలను సేకరించింది బీజేపీ నాయకత్వం. రాష్ట్రంలో బలమైన రాజకీయ శక్తిగా ఉన్న బీజేపీని మరింత దూసుకెళ్లేలా కొత్త నాయకత్వం ఎంపిక ఉండాలని అధిష్టానం భావిస్తోంది. అదే సమయంలో కొత్త పార్టీ అధ్యక్షుడి ఎంపిక విషయంలో అనేక అంశాలను పరిగణలోకి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రాంతాలు, సామాజిక సమీకరణాలు వంటి అంశాలను లెక్కలోకి తీసుకుంటూనే రాష్ట్రంలోని నేతలందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు తీసుకెళ్లే విధంగా ఉండే నాయకుడికి కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించింది. కాగా రాష్ట్ర అధ్యక్ష పదవి రేసులో ప్రధానంగా కొంతమంది నేతల పేర్లు వినబడుతున్నాయి. ఎంపీలు ఈటెల రాజేందర్, డీకే అరుణ, బండి సంజయ్, ధర్మపురి అరవింద్ వంటి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇక మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. అయితే ఈటెల రాజేందర్ పేరు కూడా బలంగా వినిపిస్తున్నప్పటికీ ఆయన గతంలో బీఆర్ఎస్ నుంచి వచ్చిన నేత కావడంతో కొందరు వ్యతిరేకిస్తున్నారు. తాజాగా సీనియర్ బీసీ లీడర్ ఆచారి పేరు కూడా అధ్యక్ష పదవి రేసులో బలంగా వినిపిస్తోంది. దీనికి కారణం రాష్ట్రంలో బీసీ గాలి వీస్తుండడం. అన్ని పార్టీలు బీసీల జపం చేయడం ఆచారికి కలిసి వచ్చే అంశమని తెలుస్తోంది. ఆచారికి అన్ని జిల్లాల నాయకులతో సత్సంబంధాలుండటం, మొదటి నుండి పార్టీలో ఉండటం, మంచి వాక్చాతుర్యం ఇవన్నీ ఆయనకు కలిసి వచ్చే అదనపు అర్హతలు అని పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది.
బీజేపీ అధిష్టానం కూడా బీసీ నేతకే పదవి ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చిందని సమాచారం. ఒకవేళ బండి సంజయ్కి మళ్లీ అధ్యక్ష పదవి ఇస్తే ఎలా ఉంటుందనే అంశంపై కూడా పార్టీ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. కానీ కేంద్ర మంత్రిగా బాధ్యతలు ఉన్నందున ఆయనకు అవకాశం తక్కువని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక రాజాసింగ్ వంటి నేతలు రాష్ట్ర కమిటీ కంటే కేంద్ర కమిటీ నేతలే అధ్యక్షుని ఎంపిక నిర్ణయం తీసుకుంటే మంచిదని వ్యాఖ్యానించడం పార్టీలో చర్చ మరింత రసవత్తరంగా సాగుతోంది. అయితే తాను పార్టీ అధ్యక్ష రేసులో లేనని బండి సంజయ్ క్లారిటీ ఇచ్చేశారు. ఈ అంశంలో పార్టీ జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందని ఈటెల రాజేందర్ చెబుతూ వస్తున్నారు. ఈసారి తెలంగాణలో ఖచ్చితంగా అధికారంలోకి రావాలని బీజేపీ భావిస్తోంది. పరిస్థితులు కూడా అందుకు అనుకూలంగా ఉన్నాయని, వాటిని మరింత మెరుగుపరిచేలా కొత్త అధ్యక్షుడి ఎంపిక ఉండాలని కసరత్తు చేస్తోంది. అయితే కేవలం కొత్త అధ్యక్షుడి ఎంపికతో పార్టీ నాయకత్వం సరిపడుతుందా, పార్టీలో మరిన్ని మార్పులు చేర్పులు ఉంటాయా అనే అంశం కూడా ఆసక్తి రేపుతోంది. అయితే రాష్ట్ర అధ్యక్ష పదవి ఎంపికలో ఆలస్యం, అభ్యర్థుల మధ్య పోటీ తీవ్రతరం కావడం క్యాడర్కు మింగుడు పడడం లేదట. రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై ప్రజల్లోకి వెళ్లి పోరాడేందుకు కేడర్ సిద్ధంగా ఉన్నా పార్టీ నేతలు ఒకతాటిపై లేకపోవడం వారిని కలవరపరుస్తోంది. మరోవైపు రానున్న స్థానిక ఎన్నికలు, ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాలంటే బలమైన నాయకత్వం అవసరమని బీజేపీ హైకమాండ్ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే అధ్యక్ష ఎంపికలో బీసీ వర్గాల నుంచి ఒకరిని నియమించే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. మొత్తంగా తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి ఎంపిక రాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపుగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే హైకమాండ్ లెక్కలు వేరే ఉంటాయంటున్నారు బీజేపీ నేతలు. రేసులో లేని నేతలకు సైతం పదవి దక్కే అవకాశం ఉందంటున్నారు. ఉగాది కల్లా కొత్త సారథి ఎవరో క్లారిటీ వస్తుందంటున్నారు కమలనాథులు.